బాలుగారు నమస్తే అండి. ముందుగా మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఓం తత్సత్. అమ్మా నమస్కారం. మొట్టమొదటిగా మిమ్మల్ని ఈ ప్రశ్నతో ప్రారంభిస్తున్నాను నేను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు? చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని ఎప్పుడైనా మిమ్మల్ని అటు కట్టడి చేయడం కానీ నిర్దేశించడం కానీ చేశారా? మా తండ్రి గారు ఎప్పుడూ నన్ను ఇది చెయ్యి అది చెయ్యవద్దు అని చెప్పింది లేనే లేదు, ఎప్పుడూ లేదు. అది ఇప్పుడు తలుచుకున్నా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి మధ్యతరగతి కంటే కాస్త తక్కువ ఉన్న కుటుంబాల్లో పిల్లలందరూ బాగా చదువుకోవాలి పైకి రావాలనే తాపత్రయంతో తల్లిదండ్రులు వాళ్ళ మీద బరువు బాధ్యతలు పెట్టడం, లేకపోతే అందంగా వాళ్ళని ఆ దిశకేసి నడిపించడం జరుగుతుంది. మా నాన్నగారికి ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది నా మీద నమ్మకం అని, అంతకంటే ఏం లేదు. ఆయన ఏం చదవాలని కూడా ఎప్పుడూ నిర్దేశించలేదు. నేనే ఇంజనీర్ కావాలని కలలు కన్నాను. దానికి తగినట్టుగా ఆయన నాకు చదువు చెప్పించారు. ఇక సంగీతం గురించి వచ్చిన ఆయన ఎప్పుడూ నేను సంగీతంలో ఏదో నిష్ణాతుడిని అవ్వాలని, నాకు ప్రజ్ఞాపాఠవాలు ఉన్నాయని ఆయన అనుకున్నది లేదు, మరొకరితో అన్నది లేదు. నేను హాయిగా పాడతానని ఆయనకు తెలుసు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు పాడరా, ఒక పాట ఏదైనా చల్లగా పాడినైనా అనేవారు, అంతే తప్ప అక్కడ పాడి ఎక్కడన్నా నేను పాడి ప్రైజులు వచ్చినా కూడా సంతోషంగా తల నిమిరేవారు, అంతకంటే వేరే ఏం చెప్పలేదు. ఏం పాట పాడావని అడిగేవారు, అంతే. కానీ సంగీత విద్వాంసుల గురించి ఆ రోజుల్లో రేడియోలో కార్యక్రమాలు వస్తున్నప్పుడు కూర్చోబెట్టుకొని వినిపించడం, ఎందుకు వీళ్ళు ప్రఖ్యాతులయ్యారని చెప్పడం. తర్వాత 1-2 సార్లు మద్రాసులో నేనేదో సెలవుల మీద మా తాతగారింటికి వచ్చినప్పుడు కొన్ని కచేరీలకు ఆయన నన్ను తీసుకెళ్ళడం, అలాంటి సందర్భాల్లో కొంతమంది గాయకుల సంప్రదాయ సంగీత కచేరీలు వినే అవకాశం వచ్చింది. మా నాన్నగారు అద్భుతంగా హరికథ చెప్తారని అందరూ అనుకుంటుంటే విండేవాడిని. 1-2 సార్లు ఆయన హరికథకు వెళ్ళినప్పుడు ఆయన భావోద్వేగం చూసి నేను కూడా కదిలిపోయేవాడిని. ప్రతి పాత్రలో ఆయన జీవించిన తీరు. మా అమ్మ ప్రతిసారి అంటూ ఉండేది, నేను మాత్రం మీ నాన్నగారి హరికథకు వెళ్ళను ఆయన అని. ఏంటమ్మా అంటే, ఆయన కంటతడి పెడుతుంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నేను చూడలేను అనేది ఆవిడ. ఆ రోజుల్లోనే సాహిత్యపరంగా ఏదైనా అప్పటికప్పుడు ఒక శ్లోకాన్ని తీసుకొని దాన్ని లయబద్ధం చేసి అక్కడక్కడే కంపోజ్ చేసి వేదిక మీద పాడడం అనేటటువంటిది విన్నాను. అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడైనా సరే హార్మోనియం వాయించేవారు కానీ, వైలిన్ వాయించేవారు కానీ, మృదంగం వాయించేవారు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళతో కూర్చోవడం కానీ, ఈ పాట నేను పాడుతానని కానీ, ఈ రాగం అదని కానీ చెప్పింది లేదు, రిహార్సల్స్ చేసింది నాకు తెలిసి ఎప్పుడూ జరగలేదు. అలాగే ఏ హరికథను కూడా ఆయన మరొకరు రాసిందో మరొకరు చెప్పిందో విని గానం చేసింది లేదు. అన్నీ ఆయన రాసుకున్నవే, ఆయన స్వరపరుచుకున్నవే. అప్పుడు ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలీదు. తర్వాత తెలిసింది ఆయన కాళహస్తిలో సంస్కృత పాఠశాలలో పంచకావ్యాలు చదువుకున్నారని. ఆయన రాసిన పాటలన్నీ మా చెల్లెలు చాలా జాగ్రత్త పెట్టి శైలజ, ఆ తర్వాత మా నాన్నగారు దివంగతులైన తర్వాత నాకు ఇచ్చింది. ఇంత అత్యద్భుతమైనటువంటి ఈ సాహితీ కోశాన్ని నేను పొదువుకోలేకపోయాను అప్పుడు అని ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటాను. మీ తండ్రి గారి పాటకి బాణీ కట్టారని, అలా బాణీ కట్టి పాడారని విన్నాం, నిజమేనా అండి? దాని గురించి చెప్తారా? మొన్న మా నాన్నగారి జీవిత చరిత్ర పుస్తకంగా రాయించి విడుదల చేసినప్పుడు దాంట్లో కొన్ని పాటలు ముద్రించడం జరిగింది. మిగతావన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. వీలైనంత వరకు వాటికి బాణీలు కట్టి పాడాలని తాపత్రయం. ఆయన నాకు ఒక పాట రాసిచ్చారు. 1962 అనుకుంటాను, ఆల్ ఇండియా రేడియో జాతీయ పోటీలకు నేను పాల్గొన్నప్పుడు ఒక పాట రాసిచ్చారు. పాడవే వల్లకి పాట, ప్రణయ మధుర విరక్త హృదయముల్ చివురింప పాడవే వల్లకి పాట, మందమలయానిల మమందగతి వీచినట్టు కుంద కుట్మలములు ఇంపొంద వికసించినట్టు పాడవే వల్లకి పాట. ఇలా సాగుతుంది. దాన్ని నాకు తోచిన రీతిలో నేనే ఏదో స్వరబద్ధం చేసి పాడాను. అప్పుడు నాకు జాతీయ స్థాయిలో 2వ బహుమతి కూడా వచ్చింది.
మీలో ఉన్న సాహిత్య అభిలాషకు ప్రేరకులు ఎవరు? అంటే మీరు ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా సరే సాహిత్యం గురించి, ఆ సాహిత్యపు విలువల గురించి మాట్లాడతారు కదా, ఇట్లా అభిలాష కలగడానికి మీకు ఎవరు ప్రేరణ? పాటల గురించి, సాహిత్యం గురించి అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతుండగా వినేవాడిని. సముద్రాల రాఘవాచారి గారితో వారికి అనుబంధం ఉన్నది. ఎందుకంటే మా పెద్దమ్మ గారు, మా నాన్నగారి మొదటి భార్య పెదపులివరు వారిది. సముద్రాల రాఘవాచారి గారిది పెదపులివరు. ఘంటసాల గారి అత్తవారి ఊరు పెదపులివరు. అక్కడి నుంచి అనుబంధం సాగుతూ వచ్చింది. తర్వాత నాగయ్య గారితో అనుబంధం పెరిగింది నాన్నగారికి. నాన్నగారు ఆయన అప్పుడు రామదాస్ తీస్తున్న సందర్భంలో ఒక హరికథను రాసి రికార్డు చేయడం కూడా జరిగింది. అది ఆయన మీదే చిత్రీకరించి సినిమా దాంతో మొదలెట్టాలనుకున్నారు, కానీ అది జరగలేదు. ఆ రికార్డ్ చేసుకున్నది నేను పొదువుకోలేకపోయాను. మంచి మంచి సాహిత్యాన్ని గురించి ఆయన అప్పుడప్పుడు మాట్లాడడం, చెప్పడం, ఘంటసాల వారి పాటల గురించి, బాలమురళి గారు పాడే పద్ధతి గురించి, ఇవన్నీ ఎందుకో జీర్ణించకపోవడం వల్ల నాకు భాష పట్ల కాస్త అభిమానం, అభినవేశం పెరిగాయని చెప్పక తప్పదు. మీరు మీ సంగీత జీవితంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలా అందుకున్నప్పుడు ఆ కార్యక్రమాలకి నాన్నగారిని తీసుకువెళ్ళారా? తీసుకువెళ్తే ఆయన అనుభూతి ఎలా ఉండేది? అవార్డులు అందుకున్నప్పుడు తల్లిదండ్రులకి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, కానీ అదేదో పెద్ద గొప్పగా ఇంట్లో అభినందించడం అలాంటిది ఏం జరగదు. బాగా పాడేవనైనా ప్రైజ్ వచ్చిందా సంతోషం అనేవారు, అంతే. నేను చాలా వాటిల్లో నాకు ఒక స్కూల్ డేస్లో ముఖ్యంగా నాటకాలు ఆడడం, వక్తృత్వపు పోటీలు, వీటన్నిటిలో కూడా మంచి మంచి ప్రైజులు వచ్చాయి, సర్టిఫికేట్లు ఉన్నాయి. అభినందించారే తప్ప పొంగిపోయిందే లేదు. ఆహా ఓహో మావాడికి ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పను లేదు. మా నాన్న పొంగిపోవడం మాత్రం నాకు బీఈలో సీట్ వచ్చినప్పుడు, ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చినప్పుడు, ఆయన వాకిట్లో తిన్ని మీద కూర్చుని వచ్చిపోయే వాళ్ళకి మీ వాడు ఏం చేస్తున్నాడు రెండో అబ్బాయి అంటే, మావాడు అనంతపురంలో బీఈ చదువుతున్నాడు అని చెప్పేవారు. ఆ ఈ నొక్కి, లేకపోతే బిఏ అనుకుంటారేమోనని. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా అదేదో మామూలుగా జాతీయ స్థాయిలో వచ్చిన ఇంకొక అవార్డు కిందే అనుకున్నారు. చాలా సంతోషం ఉన్నారు నాన్నగారు. అందరూ పొగుడుతూ ఉంటే ఆయన చిరునవ్వులు చిందిస్తూ కూర్చునేవారు. మా అమ్మ దగ్గర ఎవరెవరు ఏం మాట్లాడారో దాని గురించి తెలియదు, డెఫినెట్గా ఆనందపడి ఉంటారు. నాకు బాగా గుర్తు, ఒకానొక నేషనల్ అవార్డు దొరికిన సందర్భంలో, శంకరాభరణం అప్పుడు కాదు, బహుశా ఎక్ దూజే కెలియా అనుకుంటాను, మా అమ్మను నాన్నని మొట్టమొదటిసారి విమానం ఎక్కించి ఢిల్లీకి తీసుకెళ్ళాను. ప్రభుత్వం వారు వాళ్ళ లాంఛన ప్రకారం జనపథ్ హోటల్లో ఇస్తారు మాకు, కానీ నేను మా అమ్మకి నాన్నకి చాలా సౌకర్యం కల్పించాలని మరో పెద్ద హోటల్లో, ఆ రోజుల్లో రోజుకు 20,000 రూపాయలు అద్దె ఉండేటటువంటి ఒక హోటల్లో పెద్ద స్వీట్, 2 పడగదులు, మధ్యలో లివింగ్ రూమ్ ఇలాంటివన్నీ ఉండేవన్నీ తీసుకెళ్ళాను. అవార్డు ఫంక్షన్ అయిన తర్వాత అవార్డు ఫంక్షన్కి వచ్చారు, చూశారు, ఆనందించారు. సంతోషంగా ఉంది నాయన, ప్రభుత్వం చేత, మన అధ్యక్షుడి చేత, దేశాధ్యక్షుడి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. హోటల్కి వచ్చాక ఒక నిశిరాత్రి మా నాన్నగారు నా రూమ్ తలుపు తట్టారు. నేను మా ఆవిడ ఉన్నాం. ఏమైందోనని హైదరాబాద్రా వస్తే, ఒకసారి మా గదికి రా, నన్ను తీసుకెళ్ళి ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి, ఇందులో ఏది తిప్పితే ఎక్కడ నీళ్ళు ఎలా వస్తాయో కాస్త చెప్పు నాయనా, నాకు ఏం అర్థం కావట్లేదన్నారు. సరే చూపించాను. నీళ్లు రావడానికి ఇంత కాంప్లికేషన్స్ ఉంటాయా అన్నారు. తర్వాత నేను ఆయన బెడ్రూమ్లోకి వెళ్తే దిండు వేసుకుని కింద పడుకున్నారు. ఏంటి నాన్న అంటే, ఆ హంసతూలిగా తల్పం మీద నిద్ర పట్టట్లేదు అబ్బాయి, నాకు ఇక్కడ హాయిగా ఉందన్నారు. ఆయన కింద పడుకున్నారు కాబట్టి మా అమ్మగారు కూడా కిందే పడుకున్నారు. మాట వరుసకు అడిగారు అప్పుడు, ఈ గదికి ఎంత అవుతుంది అద్దె అని. ఎంతో కొంతలేండి, నాకు తెలుసు ఇది ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నది కాదు, నువ్వే నీకు చేసావని చెప్పావు కదా, ఊరికే చెప్పు అంటే 20,000 రూపాయలు అన్నాను. అవసరమా నాయన, ఒక్క రాత్రి ఉండడానికి మనం ఉపయోగించుకొని ఈ సౌకర్యాలకి అంత పెనాల్టీ కట్టాలా అన్నారు. ఆ సంస్కారం నాకు బాగా గుర్తుంది.
మీరు జేసుదాస్ గారితో పాడడం గురించి ఒకటి, వారికి పాదపూజ చేయడానికి వెనకాల ఏదో ఒకటి చిన్న సంఘటన జరిగిందని విన్నాము. దాని గురించి కొంచెం వివరిస్తారా? యేసుదాస్ గారితో కలిసి కచేరీ చేయాలనే ఆలోచన నాకైతే లేదు. ఆయనకు మాత్రం చాలా ఉంది ఆ కోరిక. ఈ మధ్య కూడా ఆయన మనిద్దరం కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలకి తిరువయ్యారులో కచేరీ చేద్దాం, ఒక్క 4 కీర్తనలు నేర్చుకొని పాడడం కష్టం కాదురా అన్నారు ఆయన. ఆ మాటకు ఎదురు చెప్పలేక సరే అన్నాను, కానీ తప్పించుకు తిరుగుతున్నాను. నాకు సంప్రదాయ సంగీత కచేరీ వేదిక మీద చేసేటప్పుడు సినిమా పాటలాగా నేర్చుకొని కంఠస్థం చేసి పాడడంలా కాకుండా మనోధర్మంతో రాగం తానం పల్లవి చిట్టస్వరం వేసి పాడేంత ప్రజ్ఞాపాఠం ఉన్నప్పుడే ఆ వేదిక ఎక్కాలనేది నా కోరిక. చాలా రోజులుగా కళ ఉండేది, నేర్చుకోవాలని. నేర్చుకోలేకపోవడానికి కూడా ఏదన్నా కారణం ఉందేమో నాకు తెలియదు. భగవంతుడు నీకు ఇదే కరెక్టు, నువ్వు ఇదే చెయ్యని నన్ను ఆదేశించినట్టు ఫీల్ అవుతున్నాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, దానికి నేను బాధ్యుణ్ణి కాను. వారికి పాదపూజ చేసుకోవడం అనేది 50 సంవత్సరాలు నా వృత్తి జీవనం సంపన్నం చేసుకున్న సందర్భంలో మా అబ్బాయి ప్రపంచ యాత్ర మొదలుపెట్టాడు, SPB 50 అన్న మకుటంతో. వెళ్ళడానికి ముందర సరే నాకు పెద్దలైన మా అమ్మగారి ఆశీస్సులు తీసుకున్నాను. ఎందుకో కారణం తెలియదు, ఉన్నట్టుండి ఆయన ఆశీస్సులు తీసుకోవడం కోసం నా ఇంటికి వెళ్ళొచ్చు, నమస్కారం చేసి రావచ్చు. మా ఆవిడ నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఆయనకు పాదపూజ చేస్తే బాగుంటుందేమో అని తను కూడా అన్నది. బహుశా ఇది తను మొట్టమొదట ఆ బీజం నాటింది తనే అనుకుంటాను. సరే, మంచి మాట చెప్పావు, వెళ్ళడానికి ముందర మనం చేద్దామని. ఎలాగో వెళ్ళడానికి ముందర ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం 50 సంవత్సరాల సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలుపడానికి. నేను సినిమా పరిశ్రమ నుంచి ఎవరిని పిలవలేదు, పిలవదలుచుకుంటే పరిశ్రమ అంతా రావాలి. దాస్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పి నేను మీ ఇంటికి వచ్చి వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆహ్వానించాలి అంటే, చెప్పావు కదా ఇంకా అంటే నేను ఆయనకు ఈ పాదపూజ గురించి చెప్పలేదు. ఇది నిజంగా ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నట్టుగా మీరు నన్ను బ్లెస్ చేసి పంపిస్తే నేను వెళ్ళి బాగా పాడి వస్తానన్న నమ్మకం నాకుంది అని అన్నాను. నేను తప్పకుండా వస్తాను, తారీఖు ఏమిటి అన్నారు, నోట్ చేసుకున్నారు. లేదు మర్యాద కాదు నేను వస్తాను అంటే, అన్నల తమ్ముళ్ళ మధ్య మర్యాద ఏమిటి, నువ్వు చెప్పావు నేను వస్తున్నాను అన్నాను, అంతే. ఆ రోజు ఆయనకు సాయంకాలం 6:30కు కచేరీ ఉంది, 4:30కు మేము ఈ ఫంక్షన్ పెట్టుకున్నాం. అంటే ఆయన కచేరీ ఉందని నాకు తెలియదు, నేను 4:30కే పెట్టాను. ప్రెస్ అందరూ వచ్చారు. విజయ గార్డెన్స్లో ఒకప్పుడు ఎన్నో పాటలు పాడిన మేము పాడినటువంటి రికార్డింగ్ థియేటర్లో ఒక భాగాన్ని ఇప్పుడు ఒక మీడియా హాల్ లాగా చేశారు. దాంట్లో పత్రికలకు, ఎలక్ట్రానిక్ మాధ్యమానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. సతీ సమేతంగా విచ్చేశారు దేశదాస్ అన్నయ్య గారు. వేదిక మీదకి వెళ్ళిన తర్వాత నేను ముక్తసరిగా నా మాటలు ప్రారంభించి ముగించి వారికి పాదపూజ చేయబోతున్నా అన్నప్పుడు విస్తుపోయి చూశారు నా వైపు. అలా లేకపోతే మీరు ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు, కూర్చోండి అని చెప్పి ఆయన పాదాలకు మా కుటుంబం అంతా కలిసి పాదపూజ చేసి ఆ నీళ్లు మా నెత్తిని చల్లుకున్నాం. ఆయన భార్య చాలా చలించిపోయారు. ఆయన చాలా గొప్పగా ఆశీర్వదించారు. ఎన్నో పత్రికల్లో వచ్చాయి, ఫోటోలన్నీ కూడా వచ్చాయి. వచ్చి ఆయన మాటికి నా తమ్ముడు అంటుంటే నాకు ఒళ్ళంతా పొంగిపోతుంది. ఒక అపర గాన సరస్వతికి తమ్ముడైనందుకు నాకు మహదానందంగా ఉంటుంది. ఆయన ఆశీర్బలంతోనే మా యాత్ర కూడా ఇంకా జరుగుతూ ఉంది. అప్పుడు మొదలెట్టిన యాత్ర అత్యద్భుతంగా జరిగింది. ఆ రోజు కార్యక్రమం మాత్రం నా జీవితంలో మరచిపోని ఒక మధురమైన, ఒక గురువుకి శిష్యుడికి మధ్య, ఒక ఇద్దరు సోదరుల మధ్య జరిగినటువంటి ఒక గొప్ప సంఘటనగా పొదువుకున్నాను, దాచుకున్నాను. పాడుతా తీయగా అనే కార్యక్రమం నుంచి మీరు ఎంతోమంది విద్యార్థులను తయారు చేశారు. అలాగే వాళ్ళ ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా, ఏది జరిగినా కూడా మీరు వెళ్ళడం కానీ అభినందనలకు పంపడం కానీ చేస్తున్నారు. దాని గురించి ఒక్కసారి వివరించండి.
మీరు తయారు చేసిన అన్న మాటను మీరు దయచేసి తిరిగి వాపసు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఎవరిని తయారు చేయలేదండి. ఆ వేదిక మీద నేను చేయవలసిన పని చేస్తూ నాకు అబ్బిన కొద్ది జ్ఞానాన్ని నేను పిల్లలతో పంచుతూ నాకు తెలిసినట్లుగా ఎలా పాడితే బాగుంటుందో నేను చెప్పింది వాళ్ళు వింటున్నారు, ఆచరిస్తున్నారు. తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు. నాకు అదే దానికి కారణం ఏంటంటే నా మీద వాళ్ళకున్నటువంటి నమ్మకం, గురుత్వం. ఆ నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను యథార్థమైన మనిషిని అని తెలియడానికి బహుశా ఒక సిరీస్ అంతా జరిగిన తర్వాత కానీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, పాల్గొంటున్నటువంటి గాయని గాయకులకు, వాళ్ళ గురువులకు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి ఉండకపోవచ్చు. ఒక సిరీస్ అయిన తర్వాత తెలిసి ఉండవచ్చు. అంతవరకు కూడా ఏదో మామూలుగా టీవీలో వస్తున్నటువంటిది. అది మొట్టమొదటి దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి ఒక కార్యక్రమం కాబట్టి ఆసక్తికరంగా చూశారు. ఆ తర్వాత మమేకం అయిపోయారు. అందులో ఎన్నో విశేషాలు జరిగాయి. దానికని ప్లాన్ చేసింది ఏదీ లేదు. నేను ఏ రోజు ఎవరు ఏ పాట పాడుతున్నారో కూడా తెలియదు. అక్కడికక్కడ నా మనసులో తోచిన మాటలు నేను చెప్పడమే జరుగుతుంది. ఆ పిల్లలందరికీ అభినందనలు పంపడం అనేది అదేం గొప్ప విషయం కాదు. నా కుటుంబం అనుకుంటాను. వాళ్ళందరూ కూడా నా కుటుంబంలో సభ్యులే. వాళ్ళకి ఏదైనా మంచి జరిగినా, ఇబ్బంది జరిగినా నాతో పంచుకుంటారు. ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాను. దానికి వాళ్ళ కోరిక మేరకు నేను వాళ్లకు ఒక సమాశ్వాసం ఇవ్వడం, లేకపోతే అభినందనలు చేయడం, వాళ్ళ ఇంట్లో పెళ్లి పేరంటమైనా, లేకపోతే ఒక అశుభం జరిగినా కూడా వీలున్నంత వరకు వెళ్ళడము, వాళ్ళతో పాటు వాళ్ళ సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకోవడం చేస్తూ ఉన్నాను. ఇది నా బాధ్యతగా అనుకుంటాను నేను. ఎందుకంటే ఇది నా కుటుంబంలో నా సోదరులకి, సోదరీమణులకి మంచి జరిగినప్పుడు పాలు పంచుకోవడం, లేకపోతే చెడు జరిగినప్పుడు బాధను పంచుకోవడం జరుగుతుంది కదా. ఇది అలాగే అనుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన గౌరవానికి, నా పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధాభక్తులకి, వాళ్ళు నా మాట విని ఒక్కొక్క మెట్టు నిదానంగా నన్నా ఎక్కుతున్నందుకు, ఆ విజయపథంలోకి వాళ్ళు వెళుతున్నప్పుడు చూసి ఆనందించడం మాత్రమే కాకుండా వాళ్ళతో పాటు చిన్న ప్రయాణం చేయడం అనేటటువంటిది నా కర్తవ్యంగా భావిస్తాను. మీకు మొట్టమొదటి అవకాశం ఇచ్చినటువంటి పద్మనాభం గారు, అలాగే మీరు గురువుగా భావించే కోదండపాణి గారి గురించి, మర్యాదరామన్ సినిమాల్లో మీకు వచ్చింది కదా పాడడానికి అవకాశం, దాని గురించి కొంచెం వివరిస్తారా? మర్యాదరామన్ పాట అది నేను ఎంటర్ అయినప్పుడు ఎలా అయ్యాను, నాకు కోదండపాణి గారు ఆయనంతటా ఆయన ఎలా పరిచయం చేసుకున్నారు, ఎలా అవకాశం ఇచ్చారు, ఆయన 2-3 సంగీత ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా అవకాశం రాకపోయినా ఆయన 2 సంవత్సరాలు వేచి ఉండి నాకు ఈ పాట ఎలా అవకాశం ఇచ్చారు. ఆ రోజు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళడానికి వాళ్ళ కారు ఆలస్యంగా వస్తే నేను ఇంక రికార్డింగ్ అవకాశమే పోయిందని అనుకున్నాను. అది ఎలా జరిగింది, మళ్ళీ ఎలా వెళ్ళగలిగాను థియేటర్కి. మహానుభావులైనటువంటి సుశీలమ్మ గారు, రఘురామయ్య గారు, పివి శ్రీనివాస్ గారులతో కలిసి మొట్టమొదటిసారి విజయ గార్డెన్స్ థియేటర్లో ఆ పాట రికార్డ్ చేయడం అన్నది మీకు తెలిసిందే. ముఖ్యంగా ఈ సందర్భంలో నేను పద్మనాభం గారికి కూడా చిర రుణగ్రస్తుడని చెప్పుకోవడానికి అది నా కర్తవ్యంగా భావిస్తాను. నన్ను రేఖాండ్ మురళి ఆర్ట్స్లో ఒక సభ్యుడిగా చేర్చుకొని నెల జీతం మీద నేను కంపోజింగ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు, నెల జీతం అనేది పేరుకే, ఎప్పుడు ఏ డబ్బులు కావాలని అడిగి తీసుకునేటటువంటి ఒక వ్యవస్థను కలిగించారు వారు. మా గురువుగారి గురించి నేను చెప్పేది ఏముంది. ఒక మంచి పాట, అట్లాంటి అద్భుతమైన పాటతోటి, ఒక సెమీ క్లాసికల్ సాంగ్ తోటి ప్రవేశించడం ద్వారా 10 మంది దృష్టిలో ఓహో ఎవరో వీడు బాగానే పాడుతున్నాడు అని అనిపించింది. మీరు ఎన్నో పాటలు పాడారు. ఆ మంచి మాటలు అంటే పాటల్లో చాలా మంచి పాటలు ఉంటాయి, వాటి మైలురాళ్ళు ఒకటి. అదేవిధంగా ఘంటసాల గారు పాడాలనుకున్న పాట మీకు దొరికింది అని విన్నాం మేము. దాని గురించి, అలాగే మీరు మహదేవన్ గారితో పనిచేస్తున్నప్పుడు పొహళేంది గారి గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారు మీరు. వాళ్ళతో సాన్నిహిత్యం ముందరి నుంచి ఎలా ఉండేది ఒక్కసారి వివరించండి. ఇంకా చాలా పాటలు ఉన్నాయి మీరు మెన్షన్ చేసినవి కాకుండా. చెల్లెల కాపురంలో చిత్రంలో పాట కూడా నాకు ఒక మైల్ రాయి కింద లెక్క. ఎందుకంటే మంచి సంస్కృత సమాసాలు, మంచి ఒక ఉద్వేగంతో పాడవలసిన పాట, ఘంటసాల మాస్టర్ పాడవలసిన పాట నాకు దొరకడం ఆ రోజుల్లో నా మీద నమ్మకంగా ఆ పాటనిచ్చినటువంటి విశ్వం గారికి. మహదేవన్ గారు ఎప్పుడూ ఏది అడ్డు చెప్పరు. ఒక చిన్న కుక్క పిల్లని తీసుకెళ్ళి ఇది పాడుతుంది హీరో కన్నా కూడా ఆయన అలాగా పాడిద్దాం అంటారు, అంతే, ఇంకేమనరు.
ఈ నమ్మకం నా మీద పెట్టుకున్న విశ్వం గారికి, నారాయణ రెడ్డి గారికి చాలా చాలా సంతోషం. ఎప్పుడు మహాదేవన్ గారి పాట పాడినా కూడా నాకు మొట్టమొదటి పాట పాడడానికి వెళ్ళడానికి ముందర, అంటే నా రెండవ పాటే, నేను రికార్డ్ చేసిన పాట రెండవ పాటే తెలుగులో ప్రైవేట్ మాస్టర్లో పాడుకో మహాదేవన్ గారికి. అక్కడ పాడబోతున్నాను తెలిసిన సంతోషంలో మా గురువుగారి దగ్గర పరిగెత్తి చెప్తే ఆయన అన్నమాట ఒకటే, అక్కడ పుహ్లేందని ఒక అబ్బాయి ఉంటాడు, అతనిది పెద్ద గాత్రం కాదు కానీ అతను పాడే భావాన్ని, ఆ మాడ్యులేషన్ని గమనించి దాన్ని నువ్వు అలాగే పట్టుకో, నీ పాట బాగా వస్తుందని చెప్పారు. అది నాకు బాగా గుర్తుంది. మహాదేవన్ గారికి పాడిన పాటల్లో శంకరాభరణంతో సహా పుహ్లేంది గారి భాగస్వామ్యం ఎంత ఉందో, నా ఎదుగుదలలో ఆయన భాగస్వామ్యం ఎంత ఉందో చెప్పడానికి వీల్లేదు. ఆ తర్వాత శ్రమ అనేది మామూలేనండి, ఏ పాటైనా శ్రమ పడకుండా ఎక్కడా రాదు. శంకరాభరణంలో పాడమని అడిగినప్పుడు పాడను అని మీరు పారిపోయారని విన్నాం. ఒక్కసారి శంకరాభరణం నేపథ్యం గురించి కూడా వివరిస్తారా? శంకరాభరణంలో నేనైతే పాడలేనని పారిపోయిన సందర్భంలో ఆ పాటలు నేర్పించడానికి తాపత్రయపడినటువంటి పుహ్లేంది గారిని నేను జీవితంలో మర్చిపోలేను. బాబు బాబు అంటూ ఆయన చివరి వరకు కూడా నా మీద ప్రాణం పెట్టుకున్నారు. మీరు కొత్తగా సత్యం గారి సంగీత దర్శనోత్సవంలో పాడినప్పుడు ఆయన మిమ్మల్ని ఏడిపించారని అంటున్నారు, కానీ ఆ తర్వాత ఆయనే మిమ్మల్ని కొడుకు అంటూ మీ చేతే పాటలు పాడించుకున్నారని కూడా విన్నాం. ఒక్కసారి ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ మాకు చెప్పండి. సత్యం గారు మొట్టమొదటి పాట పాలమనుసులు సినిమాలో ఆపలేని తాపమాయే అని ఒక కామెడీ సాంగ్, చలంగారికి పాడవలసిన పాట, నేను ఎల్లారీశ్వర్ పాడుతున్నాం. ఆ సోదరి విజృంభించి పాడేస్తోంది. నాకు అలాంటి పాట పాడడం అప్పటికి అలవాట్లేదు. తిట్టకుండా తిట్టారు సత్యం గారు రికార్డింగ్ థియేటర్లో. దుఃఖపడుతూ ఏడ్చి బయట గోల్డెన్ స్టూడియోలో మామిడి చెట్టు కింద ఏడుస్తుంటే ఇప్పటికీ గుర్తుంది. దానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసినటువంటి భావనారాయణ గారి సినిమా అది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసినటువంటి అట్లూరు పూర్ణచంద్రరావు గారు, వైవి రావు గారు బుజ్జగించి లోపలికి తీసుకొచ్చి సత్యం గారిని సన్నగా మందలించి, చిన్నపిల్లవాడు జాగ్రత్తగా నేర్పించి పాడించాలి అంటే, పాట ఏమీ తెలియని కొత్త వాళ్ళని తీసుకొచ్చి మన ఎత్తినేస్తారు ఎలాగండి అని ఆయన చికాకు పడడం. అలా ఆయన దగ్గర పాడుతూ ఇంక మరొక సింగర్ ఎవరు లేరు, నాకు పాటలు పాడితే మా అబ్బాయి బాలువే పాడాలి, కొడుకు అని ఆప్యాయంగా పిలిచేవారు. ఎన్ని పాటలు పాడాను ఆయనకి ఏదని చెప్పగలను, ఎన్నని చెప్పగలను. అలాగే ప్రతి సంగీత దర్శకులు అండి, పెండియాల నాగేశ్వరరావు గారు కానివ్వండి, రాజేశ్వరరావు గారు కానివ్వండి, మాస్టర్ వేణు గారు కానివ్వండి, ఆ రోజుల్లో ఉన్నటువంటి దిగ్ధంతులు చలపతిరావు గారు కానివ్వండి, అద్భుతమైన పాటలని నాకు ఇచ్చి నా చేత పాడించారు. అది ముఖ్యం, ఇవ్వడం కాదు, పాడించారు, నాకు పేరు వచ్చేటట్టు చేశారు. వాటి వెనకాల ఉన్నటువంటి కవుల సహకారం కూడా మరవలేనిది. ఎందుకులే వీడు అక్కర్లేదు పెద్ద ఆయన చేత పాడిద్దాం అని ఉంటే ప్రతి పాట పోయేదే కదా. నాకు నమ్మకంగా నా చేత పాడించుకున్నారు. ఆ తర్వాత మా అన్నయ్య చక్రవర్తి గారు దర్శకుడిగా మారాలని అనుకుంటున్న సమయంలో మీరు సంగీత దర్శకుడిగా ఉండమని చెప్తూ ఆయన ప్రోత్సహించారని, ఆయన మీరు అన్నదమ్ముల్లా ఉంటారని విన్నాం. ఒక్కసారి చక్రవర్తి గారితో ఉన్న అనుబంధం గురించి చెప్పండి. వాడు సంగీత దర్శకుడు కావడానికి ఒక విధంగా కారణం నేను. అంటే అవకాశాలు వచ్చినా వాడు డైరెక్టర్ కావాలని తాపత్రయం ఎక్కువ. నా సలహా అడిగినప్పుడు, నువ్వు ఎప్పుడైనా డైరెక్షన్ చేయొచ్చురా, సంగీత దర్శకుడు అవకాశం దొరకదు, దాన్ని తీసుకొని కష్టపడు అంటే, దాంట్లో ఎంత కృతకృత్యుడయ్యాడో మీకు తెలియంది లేదు. నేనే పాడాలని నా కోసం పెద్ద పెద్ద హీరోలతో ఫైట్ చేసేవాడు. నా జీవితంలో చాలా గొప్ప పాత్రను పోషించాడు. నిజమైన అన్నయ్యలాగా చిన్న అని పిలుస్తూ, ఇలాగ చిన్న మ్యూజిక్ డైరెక్టర్ మొదలుకొని ప్రతి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వరకు, ప్రతి కవి, ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ పాట ఎంత కష్టమైన పాటను మనం కంపోజ్ చేయొచ్చు, బాలు పాడేస్తాడనే నమ్మకం వాళ్ళకు కలగడానికి నాకు శక్తిని కలిగించిన వీళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఒక్కొక్క పాట గురించి చెప్తూ వెళ్తే ఒక గ్రంథం రాయొచ్చు. మీరు సినిమా పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకోవాలనుకున్నప్పుడు ఎవరి గొంతుకు తగ్గట్టుగా వాళ్ళ గొంతు పెడితేనే నువ్వు నిలబడతావు అని ఎవరో ఒక దర్శకుడు చెప్పారని విన్నాము, అంటే సంగీత దర్శకుడు. ఒక్కసారి ఎందుకు అలా సలహా ఇచ్చారు, మీరు దాన్ని ఎలా అనుసరించారో వివరించండి. దానికి కారణం ఏంటంటేనండి, అంతవరకు మిగతా వాళ్ళందరికీ పాడుతూ నాకు నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి పాడడానికి అంగీకారం దొరకాలంటే నాకు చలపతిరావు గారు ఒక మంచి సలహా ఇచ్చారు.
నువ్వు ఘంటసాల గారిలాగా అన్నా పాడగలగాలి. ఎందుకంటే ఆ గాత్రం ఆ 2 ముఖాలకు అలా అలవాటైపోయింది జనానికి. లేదా వాళ్ళ వాయిస్కు దగ్గరగా నువ్వు పాడగలగాలి. ఇందులో ఏదో ఒకటి నువ్వు పట్టుకోకపోతే కృతకృత్యుడు కాలేవు అన్నారు. మొదటిది నేను ఎలాగూ చేయలేను, ఘంటసాల మాస్టర్ లాంటి గాత్రం నాకు లేదు, వారిలాగా పాడాలని పాడే శక్తి లేదు. అందుకని నాలాగా నేను పాడుతూ అది అనుకరణ కానే కాదు. వాళ్ళ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, వాళ్ళ గాత్రంలో టింబర్ ఎలా ఉంటుంది, దానికి దగ్గరగా నా గానాన్ని తీసుకురావడానికి ప్రయత్నించాను, కృతకృత్యుడయ్యాను. అలాగే చాలామంది అంటారు మీరు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా పాడతారని. అలా ఏమీ లేదండి. వాళ్ళిద్దరికి అలా పాడవలసి వచ్చినప్పుడు మిగతా గాయకులు మిగతా నటులందరికీ కూడా నేను మామూలుగానే పాడాను. కొన్ని గాత్రాలు అలా నప్పుతాయి. నాకు భగవంతుడు అలాంటి గాత్రాన్ని ఇచ్చాడు. కమెడియన్స్ కంటే వాళ్ళకు కైర్కేచర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు రామలింగ గారు ఒకలాగా కొంచెం నాసలుగా మాట్లాడతారు. రాజ్బాబు గారు ఆయన ఒక గమ్మత్తుగా డైలాగ్ డెలివరీ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాగ అన్ని భాషల్లో ఉన్న కమెడియన్స్కి మాత్రం వాళ్ళలాగా పాడడానికి ప్రయత్నం చేశాను. అది ఒక సరదా. మీరు కొన్ని ఉన్నత శిఖరాలుగా అందుకున్న పాటలు ఉన్నాయి. ఆ పాటల వెనుక ఉన్న ఆసక్తికరమైన సంఘటనల గురించి వివరిస్తారా? గాయకుడిగా మీరు ఉన్నత శిఖరాలు చేరుకున్నారు, పాటల వెనుక ఉన్న ఆసక్తికర సంఘటనలు ఎంత సులభంగా అడిగేశారమ్మా ప్రశ్న. దానికి జవాబు చెప్పాలంటే ఒక జీవితకాలం చాలదు. మొట్టమొదటిది నేను ఉన్నత శిఖరం చేరాలని అనుకోలేదు. ఉన్నత శిఖరం అంటే ఏమిటో కూడా తెలియదు. నేను ఎప్పుడూ నా గమ్యాన్ని నిర్దేశించుకోలేదు. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ గోల్స్. ఇచ్చిన పాటను బాగా పాడడం, ఈరోజు వరకు జీవితాన్ని చాలా అందంగా అనుభవించడం, వీలైతే 10 మందికి సహాయం చేయడం, ఇది నేను నేర్చుకున్న జీవిత సత్యం. ఎందుకంటే జీవితం చాలా చిన్నదని తెలుసు. దాన్ని అందంగా, చాలా అందంగా పొదువుకొని అనుభవించాలని కోరిక, తాపత్రయం. నేను అప్పుడప్పుడు అంటుంటాను, అది అతిశయోక్తి కాదు. నాకు చనిపోవాలన్న ఆశ ఉండదు. జీవితాంతం అన్న మాట కూడా నేను వాడకూడదు ఇక్కడ. జీవితం అనేటటువంటిది అంతం లేకుండా ఉండాలి నాకు. ఎందుకంటే ఇంకా ఎన్నెన్నో గొప్ప విషయాలు నేర్చుకోవాలి. ప్రపంచంలో ఉన్న మార్పులతో పాటు నేను మార్పు చెందాలి. అలా అని దేవుడు నాకు ఆ వరం ఇస్తే సరిపోతుందా? నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా నాతోనే ఉండాలి కదా. నేను ఒక్కనే స్థానంలో ఉండిపోతే ప్రయోజనం ఏమిటి? అంటే జీవితం మీద ఉన్న మక్కువ చెప్తున్నాను నేను ఎప్పుడూ మధ్యలోనే ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే దిపెన్నకళ్ళు అంటారు కదా, అక్కడ చోటు తక్కువ. ఎంతమంది ఉండగలరు? పైకి వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, కొంతమంది అక్కడ పడిపోతూ ఉంటారు. మధ్యలో ఉంటే పైకి వెళ్ళే వాళ్ళని పంపించవచ్చు, పడిపోతున్న వాళ్ళని 2 చేతులతో ఆపి వాళ్ళని జాగ్రత్తగా కిందికి దింపవచ్చు. అందుకని నేను ఏదో శిఖరాలకు చేరుకున్నానని మాత్రం చెప్పలేను. ప్రతి పాట కూడా నేను మధ్య వరకు ఎక్కానన్నాను కదా శిఖరానికి. ఒక్కొక్క మెట్టులో ఉన్నటువంటి ఒక్కొక్క శిలకు సంబంధించిన ఒక్కొక్క అణువు ఆ పాటే. కాకపోతే ఆ పాటల మీద నేను కాలు పెట్టానని చెప్పదు. ఆ పాటల ఆలంబనతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను పైకి వచ్చానని మాత్రం చెప్పగలను. బాపు రమణలతోటి మీరు చాలా సాన్నిహిత్యంగా ఉన్నట్టు విన్నాము. బాపు గారు తీసిన చిత్రాలకి సంగీత దర్శకత్వం కూడా వహించినట్టు విన్నాం. అదే సమయంలో అందాల రాముడులో అవకాశం కోల్పోయారని విన్నామండి. ఎట్లా జరిగింది అది? అంత మంచి సినిమాకి మీరు ఎలా అవకాశం అంటే ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? అలాగే ఆ తర్వాత వాళ్ళ సినిమాలకి సంగీత దర్శకత్వం వహించడం, వీటి గురించి ఒక్కసారి చెప్పరా? బాపు రమణల గురించి ప్రపంచం అంతా ఏకాభిప్రాయమే ఉంటుంది, రెండో అభిప్రాయం ఉండడానికి వీల్లేదు. దేవుడు కొంతమందిని అలా సృష్టించి అలా కలుపుతారు కూడా. ఎందుకంటే నా దృష్టిలో బాపు గారు లేకపోతే రమణ గారు లేరు, రమణ గారు లేకపోతే బాపు గారు లేరు. ఇలా అనుకుంటున్నా కూడా రమణ గారిది ఒక్క మెట్టు ఎక్కువ అని నేను అనుకుంటాను. ఆ మాట అన్నవారు బాపు గారు కూడాను. నేనేం చేశానండి, వెంకట్రావు స్క్రిప్ట్ లేకపోతే నేను ఎన్ని షాట్లు తీసి ఏం ప్రయోజనం? ఆయన స్క్రిప్ట్లు, ఆయన సంభాషణలు రాసే ధోరణి, ఆయన స్క్రీన్ ప్లే, ఇవే నా ప్రాణం అనేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనతో సినిమా తీయాలని అడిగితే బ్రహ్మలేడే అన్నాడు ఆయన. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఫస్ట్ బంగారు పిచుకు చిత్రంలో నేను పాటలు పాడడం మొదలైంది బాపు గారికి. ఆ పాడుతున్నప్పుడే అందులో హీరో వేషన్ నన్ను వేయమని అడిగారు. భయపడిపోయాను నేను. అంటే ఇంక వేషాలు వేయడం మొదలెడితే పాటలు రావేమోనని, వద్దండి నాకు అబద్ధం కూడా చెప్పాను, నటనంటే ఇష్టం లేదు, నేను నటించేవాడిని కాదు, పాటలు ఇవ్వండి అని. ఆ తర్వాత
అందాల రాముడు సినిమా తీస్తున్నప్పుడు అందులో అన్ని పాటలు నా చేత పాడించాలని వారికి తాపత్రయం. నాగేశ్వరరావు గారికి వారి ఆఫీసులో కంపోజ్ చేసిన పాటలను టేప్ చేసి కూడా పంపించారు. ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే మొట్టమొదటిసారిగా విదేశీయానం చేస్తున్నాను నేను, సింగపూర్కి వెళ్తున్నాను 23 కార్యక్రమాలు చేయడానికి తమిళంలో. అందాల రాముడు సినిమాకు ఒకే షెడ్యూల్లో షూటింగ్ చేస్తూ పాటలన్నీ ఒక్కసారి రికార్డ్ చేసి తీసుకెళ్లాలని అడిగిన డేట్లలోనే నేను లేకపోవడం జరిగింది. అది చాలా బాధపడ్డాను. ఆ కార్యక్రమాన్ని నేను మార్చడానికి వీల్లేని పరిస్థితి. మహానుభావుడు ఘంటసాల గారు పాడుతున్నటువంటి ఒక సంస్థలో ఆయన పాడినటువంటి నాగేశ్వరరావు గారికి ఇద్దరు దిగ్ధంతులైనటువంటి సృష్టికర్తలతో కలిసి పనిచేయడం అనేది మిస్ అయ్యానని బాధపడేవాడిని. ఎవరికి ఎప్పుడు ఏది రాసి ఉంది అదే జరుగుతుందండి, ఆ నమ్మకం నాకు ఉన్నది. ఆ తర్వాత జయకృష్ణ గారి పుణ్యం అని ఒకప్పుడు మేకప్ మెన్, తర్వాత గొప్ప నిర్మాత, చాలా గొప్ప సినిమాలు తీశారు. కొన్ని సినిమాలకి బాపు గారు, రమణ గారికి నేను సంగీత దర్శకత్వం వహించే అవకాశం దొరికింది. తూర్పెళ్ళే రైలు మొట్టమొదటిది, దాని నిర్మాత ఆయన కాదనుకోండి, పేర్రాజు గారు అనుకుంటా. తర్వాత సినిమాలు సీతమ్మ పెళ్ళి, జాకీ, ఈ సినిమాలకు సంగీతం చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాపు గారు బన్నీ కపూర్, అనిల్ కపూర్కి, అప్పుడు అనిల్ కపూర్ ఇంకా హీరో కాలేదు, వారి కోసం నిర్మించిన మనోహర్ పాండవులు హిందీ వర్షన్ హమ్ పాంచ్ సినిమాకి నా చేత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే రీ రికార్డింగ్ చేయించారు. అది మర్చిపోలేనటువంటి అనుభూతి. ఈ ప్రక్రియలో ముఖ్యంగా మేము దగ్గరైంది మెహదీ హసన్ గారి గజల్స్ వల్ల. మెహదీ హసన్ అనే వ్యక్తిని నిజం చెప్పాలంటే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి సంగీత ప్రియులకు పరిచయం చేసిన వ్యక్తి పిబి శ్రీనివాస్ గారు. వారి ద్వారా బాపు గారికి ఆ మెహదీ హసన్ అనేటటువంటి ఒక జ్వరం పట్టుకుంది, అంత ఇష్టం ఆయనకి. ఆ పాటలు వినడం కోసమని వాళ్ళ ఇంట్లో కూర్చోవడం, రాత్రింబగళ్ళు టైం ఎలా గడిచిపోయేదో తెలియకుండా ఆనందించడం. ఆ తర్వాత మెహదీ హసన్ గారు కచేరీ చేయడానికి మద్రాసు వచ్చినప్పుడు నేను, బాపు, మా కజిన్ బ్రదర్ సోదరులైనటువంటి పులపాక పూర్ణచంద్రరావు గారు, గొప్ప వాయులీన విద్వాంసులు, లాల్గుడి జయరామన్ గారి శిష్యులు, గొప్ప గాయకులు, మేము ముగ్గురం, అంటే నేను డ్రైవరు, వాళ్ళిద్దరు అసిస్టెంట్లుగా ఆయన ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు శుశ్రూష చేసేటటువంటి అనుభవం దొరికింది. ఇవన్నీ వారితోనే. రమణ గారితో అంత ఎక్కువ నాకు బాపు గారితో ఉన్నంత సౌలభ్యం ఉండేది కాదు. ఆయన కూడా ఎప్పుడు దూరంగా ఉండేవారు, ఆయన ఎప్పుడు రాసుకుంటూనే ఏదో ఉండేవారు, చాలా ముక్తసరిగా మాట్లాడేవారు. బాపు గారితో చాలాసార్లు చాలా మంచి క్షణాలు గడిపే అవకాశం దొరికింది. ఆయన పరమపదించేటటువంటి రోజులకు 2-3 సంవత్సరాలు మరీ దగ్గరయ్యాను. ఆరోగ్యపరంగా ఆయన హాస్పిటల్ వ్యవహారాలు మిగతావన్నీ చూడడం, ఆయనకు ధైర్యం చెప్పడం. ఆయన ఏదే కావాలన్నా నన్నే అడిగేవారు. ప్లేన్లో టికెట్ సీటు కావాలన్నా కూడా నన్నే అడిగేవారు, ఆ సీటు కావాలి ఎలాగైనా నాకు ఇప్పించండి అని. అంటే నా మీద అంత నమ్మకం. అలాగే ఆయనకి పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, మీరు కూడా నాతో వస్తారా అని అంత నమ్మకం నా మీద. బలవంతం చేసి ఆయన్ని దుబాయ్ తీసుకెళ్ళి గామా అవార్డు ఫంక్షన్లో మొట్టమొదటిసారి ఆయన చేత 4 మాటలు మాట్లాడించాను కూడాను. వీటన్నిటి వెనుక నేను ఉన్నానని నేను అనను, ఆయనతో పాటు కలిసి ఉండేటటువంటి ఒక అదృష్టం నాకు దొరికింది అనుకుంటాను. తర్వాత రమణ గారు రాసిన కోతికొమ్మచ్చి నేను మామూలుగా ఆడియో బుక్స్ వచ్చినప్పుడు దాంట్లో సింహపాలు నేను చదవడం జరిగింది. చాలా సంతోషం. వాడి పిల్లలు కానీ, వారి శ్రీమతి గారు కానీ, అలాగే బాపు గారి శ్రీమతి గారు కానీ, మా కుటుంబంతో మంచి అనుబంధం ఉన్నది వాళ్ళందరికీ కూడా, వాళ్ళ పిల్లలకి, మా అందరికీ కూడాను. ఆ లోటు మాత్రం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బాపు, రమణలు లేరు అనుకోవడం అసలు ఊహించుకోలేకపోతున్నాం అన్నమాట. నా బొమ్మ వారు వేసి ఇచ్చిన బొమ్మలు కానీ, నా గురించి ఏదో లేనిపోనివన్నీ చాలా గొప్ప విషయాలు రాసి లేనిపోనివే అవి కింద బాలు సరస్వతి నమస్తుభ్యం అని రాయడం, ఇవన్నీ నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ సౌభాగ్యాలుగా భావిస్తాను నేను.
మీరు మీ మీద మీరే విమర్శించుకుంటూ ఉంటారు. అంటే పాటల్లో తెలియకుండా చేసిన దోషాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా పాటలో భావం ఎలా ఉండేదని చెప్తూ ఉంటారు. ఇలా భావయుక్తంగా పాడటం, మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం ఎట్లా అలవడింది మీకు? ఎవరి దగ్గరైనా తెలుసుకున్నారా? మీ అంతటి మీరుగానే అనుకున్నారా? అంటే మీ తప్పును మీరే ప్రస్తావిస్తూ ఉంటారు కూడా. ఈ విషయాలు ఒక్కసారి చెప్తారా? విమర్శకులు నా మీద ఎప్పుడు చాలా చాలా గొప్పగా అన్నీ కూడా ఉత్ప్రేక్షలు రాశారండి. పాటను భావయుక్తంగా పాడడం మీతోనే ఆఖరు అంటారు అన్నారు మీరు. ఎవరితో ఆఖరు కాదండి. ఇంకా ఇంకా గొప్ప విషయాలు జరుగుతూనే ఉంటాయి, గొప్పవాళ్ళు వస్తూనే ఉంటారు. భావయుక్తంగా పాడాలనడం డైరెక్టరు చెప్తారు, సందర్భం చెప్పినప్పుడు ఈ భావం కావాలని చెప్పడం, సంగీత దర్శకులు చెప్పడం అది సహజమే. కానీ దాన్ని ఎలా పలికించడం అనేటటువంటిది గాయకుడికి గాయనికి సంబంధించినటువంటి విషయం. నాకు ఎలా అబ్బిందో తెలియదు. బేసిక్గా నేను ఒక మంచి నటుడిని కూడా కావడం వల్ల బిగినింగ్ డేస్లో అయితే కొంచెం అధిక ప్రసంగం కూడా చేశాను. భావాన్ని కొంచెం ఎక్కువగానే పలికించేవాడిని. తర్వాత దాన్ని సంయమనంగా దాన్ని ఎలా నిర్దేశించుకోవాలో అనేది అనుభవం వల్ల తెలిసిందనమాట. ఎస్, ఐ కెన్ సే దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ సింగర్స్. రేరెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే నేను ఒక్కడనే భావయుక్తంగా పాడతానని కాదు. చాలా గొప్ప గొప్ప గాయకులు ఎంతో భావయుక్తంగా పాడాలని ప్రయత్నించినా వాళ్ళ గొంతులోంచి అది బయటికి రాదు. కొంతమందికి అది అబ్బుతుంది. వాళ్ళ ప్రయత్నలోపం ఏం ఉండదు. కానీ ఆ గాత్ర ధర్మం అలాంటిది. నాకు నా తల్లిదండ్రుల జీన్స్, భగవంతుడి దయ, నా గురువుల కటాక్షం వల్ల. మీరు పదే పదే ఆనందంగా చెప్పుకునేది ఘంటసాల గారితో కలిసి పాడడం. ఆ అనుభవాన్ని మరొక్కసారి మా వ్యూస్ ఛానల్ కోసం కూడా వివరించండి కొంచెం. ఘంటసాల గారితో నేను మొట్టమొదటి పాడిన పాట ఏకవీర చిత్రంలోని ప్రతి రాత్రి వసంత రాత్రే 1969లో రికార్డ్ అయింది. అది తర్వాత 5ో 6ో పాటలు పాడాను నేను వారితో కలిసి. మొట్టమొదటి రోజు మాత్రం పాడుతున్నప్పుడు చాలా భయం, చాలా చాలా భయం వేసింది. ఎందుకంటే చిన్నతనం నుంచి వింటూ వారి పాటలు వేదిక మీద పాడుతూ నాకు రఫీ గారన్నా ఆయనన్నా విపరీతమైనటువంటి గౌరవం, భక్తి, ప్రేమ. ఆయన చూస్తానని కూడా అనుకోలేదు. ఆయనతో కలిసి ఒక రికార్డింగ్ థియేటర్లో మైక్ దగ్గర పాడడం అనేటటువంటిది ఒక ఉద్వేగంతో ఉన్న భయానికి లోనయ్యాను నేను అప్పుడు. చాలామందికి తెలియంది ఏంటంటే ఆయనది ఎంత చిన్నపిల్లవాడి మనస్తత్వమో. ఆయన పరమపదించే వరకు ఒక పాటను మొట్టమొదటి పాటలాగా నేర్చుకోవడానికి ఆయన పడే తాపత్రయం చూసిన వాడిగా నాకు తెలుసు. ఎన్నిసార్లు రిహార్సల్స్ చేసేవారో, ఎంత ముందుగా రికార్డింగ్ థియేటర్కి వచ్చేవారో. అలాగే ఈ పాట పాడుతున్నప్పుడు కూడా దేవుడా నేను తప్పులు చేసి ఆయనకి ఇబ్బంది కలిగించకూడదు అని దేవుణ్ణి ప్రార్థించాను. ఆయన మన్ననలు పొందాలనుకోవడం కంటే కూడా ఆయన ఆశీస్సులు పొందడం చాలా అవసరం అనిపించింది నాకు. అలాగే ఆ రోజు లైవ్ రికార్డింగు, ఎంటైర్ ప్రెస్ ఉన్నారు, 2 గాయకులు. అందులో అప్పుడే కంఠం 2 సంవత్సరాల క్రితం విప్పినటువంటి ఒక గాయకుడు, అప్పటికే 30-35 సంవత్సరాల నుంచి పాడుతున్న ఒక మహాగాయకుడు కలిసి పాడుతున్న సందర్భాన్ని వాళ్ళందరూ కూడా చూసి, విని, తరించి ఆనందించారు, ఆశీర్వదించారు నన్ను. ఘంటసాల మాస్టారు ఎన్నో సందర్భాల్లో నా పరోక్షంలో ఆయన మాట్లాడిన మాటలు టేపుల్లో అందరూ ఈ మధ్యకాలంలో బాగా చలామణి అయ్యాయి. బాలసుబ్రహ్మణ్యం అనే గాయకుడి గురించి ఆయన ఆశీపూర్వకంగా చెప్పిన మాటలు, నా భవిష్యత్తు గురించి ఆయన ఎంతో ఆశాజనకంగా చేసినటువంటి ఆయన వెలుగుచ్చినటువంటి ఆయన అభిప్రాయాలు నాకు శిరోధార్యాలు, శ్రీరామరక్ష. ఇళయరాజా గారికి మీకు చిన్న స్పర్ధలేవో వచ్చాయి అప్పట్లోనూ. కానీ వాస్తవంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇళయరాజా గారి గురించి బాగా వివరిస్తూ ఉంటారు. అలాంటిది మీ మధ్యన వచ్చిన స్పర్ధలు తొలగిపోయాయని భావిస్తున్నాం. ఆ సంఘటనను ఒక్కసారి గుర్తు చేసుకుని చెప్తారా? ఇళయరాజా గారి పాటలు నేను పాడడం మొదలుపెట్టానండి. మళ్ళీ పాడడం మొదలుపెట్టాను. నేను సంవత్సరం రోజులు పాడకపోవడానికి కారణం నొప్పి, బాధ, అంతే. అంతకంటే నేను దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆ పాటలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది, వినేవాళ్ళకి భాగస్వామ్యం ఉంది. చట్టపరమైనటువంటి దీనికి సంబంధించింది నేను ఎప్పుడూ సక్రమంగా నా కార్యక్రమం నిర్వహించే వాళ్ళ చేత రాయల్టీకి సంబంధించినవన్నీ చేయిస్తూనే ఉన్నాను. అప్పుడు కూడా నేను ఆయన పంపించిన నోటీస్కు తలవగ్గవలసిన అవసరం లేదు.
కానీ చురుక్కుమన్నటువంటి గుండెతోటి తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు నేను గత 2-3 నెలలుగా నేను పాటలు పాడుతూనే ఉన్నాను. చట్టపరంగా ఏ సంగీత దర్శకుడు పాటలు పాడినా కూడా IPRS ద్వారా వాళ్ళకి వెళ్ళవలసినటువంటి రాయల్టీ మొట్టమొదటి నుంచి వెళ్తూనే ఉంది, ఇప్పుడు కూడా వెళ్తుంది. నేను ఆయన పాటలు పాడుతూనే ఉన్నాను. ఆయన కంపోజ్ చేసిన, నేను పాడిన, మరొకరు రాసిన పాటలన్నీ కూడా పాడడం జరుగుతూనే ఉంది. మీరు ఎక్కడో ఒకసారి కోటి గారు అచ్చంగా ఇళయరాజాలాగా దర్శకత్వం అంటే సంగీతం చేస్తాడని అన్నారని మీ మీద ఒక ఆరోపణ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అండి? సంగీత దర్శకులు కోటి ఇళయరాజా మాదిరిగా సంగీతం చేస్తారన్నట్టు మీరు అన్నట్లు విమర్శ ఉంది. నేను ఎక్కడన్నానో ఎవరన్నా చెప్పగలిగితే నేను చాలా సంతోషిస్తాను. అసలు జరిగిన విషయం ఏంటంటే, ఇళయరాజా దగ్గరికి చాలా గర్వంగా నేను వెళ్ళి వీళ్ళు చేసిన పాటలు టేప్ చేసి వినిపించాను. చూడరా, ఆర్కెస్ట్రేషన్ కానీ అంతా కూడా నీకు ఏమాత్రం తగ్గకుండా నీ పద్ధతిలో చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి సంతోషించాను. వాడు ఒకసారి నవ్వి ఊరుకున్నాడు. ఇది జరిగింది తప్ప నేను కోటితోటో రాజుతోటో లేదా మరొకటితోటో ఇళయరాజాలాగా చేస్తున్నారని నేనేనాడు అన్న పాపాను పోలేదు. ఎవరన్నా అనుకుని ఉంటే దానికి వాళ్ళు విమర్శించినా, సంగీత దర్శకులు విమర్శించినా దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు, ఏ విధమైన బాధ లేదు, నేను ఇబ్బంది పడిన సందర్భం లేదు. అలాగే శ్రీలేఖ గారి గురించి, శ్రీలేఖ గారి గురించి కూడా మీరేదో అన్నారని వినపడుతోంది. వీటిని గురించి కూడా వివరించండి. ఒక మాటను ఎలా చెప్తే ఎంత 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 ఇబ్బందికరంగా మారుతుందో, ఎంత గొప్పగా మారుతుందో అనేది రీడింగ్ బిట్వీన్ లైన్స్ అంటాం. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు ఆ అమ్మాయి నా దగ్గర తీసుకొచ్చి వచ్చిరాని మాటలతో ఆ అమ్మాయి పాడుతుంటే సంతోషించాను తప్ప నేను తను అంటుంది ఇప్పుడు కాకిలాగా పాడుతోంది ఏంటి అన్నానని. నేనైతే ఆ మాట అనే ఉండను. మీరు అన్నారండి అంటుంది. ఒకవేళ అనినా సరే నేను పాటను తిరస్కరించడం ఏంటి? అప్పుడు ఆ అమ్మాయికి 6 ఏళ్ళో 7 ఏళ్ళో ఉంటుంది. ఆ సందర్భంలో ఆమె పాటను పాడించవద్దనో లేకపోతే నా సంగీత దర్శకంలో పాడకూడదనో తిరస్కరించడం అనేది, ఆ తిరస్కరించడం అన్నమాట సరైనదే కానే కాదు. ఆ అమ్మాయి స్వయం సిద్ధంగా తర్వాత ఎంత గొప్పగా తనను తను తీర్చిదిద్దుకొని ఒక గొప్ప సంగీత దర్శకురాలుగా, ఒక మంచి గాయనిగా ఎలా ఎదిగిందో అన్నది గొప్ప విశేషం. తిరస్కరించడం అనేటటువంటిది జరగనే లేదండి. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను మనసారా హృత్పూర్వకంగా బదులిచ్చానండి. ఇక ఆలస్యంగా సమాధానాలు పంపిస్తున్నందుకు మన్నించండి. ఏది ఏమైనా ఈ సినిమా పరిశ్రమ నాకు భుక్తినిచ్చింది, అందరి అభిమానాన్ని పొంది ఒక ముక్తినిచ్చింది, నాకంటూ ఒక దిశానిర్దేశం చేసింది, నాకంటూ ఒక బాధ్యతను పెంచింది. దీని అన్నిటికీ కారణం ఒక త్రాసులాగా చూస్తే ఒక పక్క సినిమా పరిశ్రమ అయితే, మరొక పక్క నా పాటలు వినిపించినటువంటి సంగీత ప్రియులందరూ, అన్ని భాషలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇంకా కూడా బాలు పాట పాడాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారంటే అది నేను చేసుకున్నటువంటి పుణ్యం. ఇప్పుడైనా నా పాట వల్ల కానీ నా మాట వల్ల కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే ఈ కార్యక్రమం ఈ ఇంటర్వ్యూ మూలకంగా కూడా మళ్ళీ నేను క్షమను అభ్యర్థిస్తున్నాను. ఏది కూడా కావాలని అనుకొని చేసినవి కానే కాదు. నాకు లభించినటువంటి విజయం కానీ, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టినా కానీ ఏది కూడా ప్లాన్ చేసి జరిగినవి కావు. కొన్నేళ్లుగా నా ఇంటి పేరునే మార్చేసింది పాడుతా తీయగా అనేటటువంటి కార్యక్రమం. ఆ వేదికను నాకు అందజేసినటువంటి దానికి ముఖ్య కారణకర్త, దాని దర్శకుడైనటువంటి నిశ్చల భైరవ శాస్త్రి, తర్వాత బాపినీడు గారు, వీటన్నిటికీ మించి చేసి తీరాలని పట్టుబట్టి నా కోసం ఆ వేదికను నాకు వరంగా అందజేసిన శ్రీ రామోజీరావు గారికి, ఆ కార్యక్రమంలో పాల్గొని విజేతలు కావాల్సిన లేదు, పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా పాడుతా తీగ కార్యక్రమం గురించి నా గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆ కార్యక్రమంలో వాద్య బృందం, మెంటార్స్, వినడానికి చూడడానికి వచ్చేటటువంటి అతిథులు, ఆశీర్వదించే ముఖ్య అతిథులు, వీళ్ళందరికీ కూడా నేను చిరరుణగ్రస్తుని. మీ ద్వారా నన్ను ఇంకా శ్రోతలకు దగ్గర చేస్తున్నందుకు మీకు సర్వదా కృతజ్ఞుడి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.